और कितना सोओगे बे? बन गए इसी मिस्टर पूर्वांचल। अबे उठो, थोड़ा बॉडी बनाओ, 50 अंडे खाओ, भोकाल मचा दो एकदम गुड्डू भैया स्टाइल। उठो बे। और कितना सोओगे बे? बन गए इसी मिस्टर पूर्वांचल। अबे उठो, थोड़ा बॉडी बनाओ, 50 अंडे खाओ, भोकाल मचा दो एकदम गुड्डू भैया स्टाइल। उठो बे। Alexa, और stop it. Turn off the light. Alexa, turn off the light. Okay. వెరీ గుడ్ మార్నింగ్. ఇదేంటి ఫ్యాక్ట్ వీడియోస్ కానీ అంటే స్టోరీస్ లాంటివి కానీ పెట్టకుండా ఇట్లా మార్నింగ్ రొటీన్స్ ఇట్లాంటివి పెడుతుంది నేను అనుకుంటున్నాను. సో ఏం లేదు, కొంచెం గ్యాప్ ఇద్దాము, దానికి ఫ్యాక్ట్స్ వీడియోస్ లాంటివి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక ఏ డే ఇన్ మై లైఫ్ అనే ఒక ఎపిసోడ్ చేద్దాము అని అనుకున్నాను. సో వై నాట్, అందుకే ఈరోజే తీసేసుకుందాం అని అనుకున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. సో నేను 6 to 6:30 వరకు లేస్తాను నార్మల్ జనరల్లీ. సో మార్నింగ్ లేవగానే అంటే తీసుకునే మీల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 8 hours మనం హైబర్నేషన్లో ఉంటాం, అంటే తినకుండా పనుకొని ఉంటాం. కాబట్టి మార్నింగ్ తీసుకునే మీల్ చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత అబ్జర్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే హెవీ ఫుడ్స్ అంటే ఆయిల్ కానీ అట్లాంటివి ఎక్కువనే కాకుండా లైట్ ఫుడ్స్ తీసుకోవాలి. సో రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లా కొంచెం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో నేను జనరల్గా తినే ఫుడ్ ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. ఇది నా డైలీ డైట్ రొటీనే. కొన్నిసార్లు ట్రిప్కి కానీ అట్లా ఫ్రెండ్స్తో బయటకు పోయినప్పుడు కానీ అప్పుడు కొంచెం స్కిప్ అవుతుందేమో, కానీ ఒక 1-2 weeks అట్లా స్కిప్ చేయొచ్చేమో. కానీ జనరల్గా నా డైట్ మాత్రం మార్నింగ్ మాత్రం ఇదే తీసుకుంటాను. సో చూపిస్తాను. సో ఇది నా లేవగానే మార్నింగ్ మీల్, నాది ఫస్ట్ మీల్ ఇది. సో ఇది బీట్రూట్ జ్యూస్, ఇంకా బీట్రూట్, క్యారెట్, ఇంకా కీరా మొత్తం మిక్స్ చేసిన జ్యూస్ అనమాట. సో కొన్నిసార్లు నేను ప్రోటీన్ కూడా కలుపుకుంటున్నాను, కానీ దాన్ని నాకు అంత టేస్ట్ నచ్చలే. సో అది సపరేట్గా తీసుకుంటా ప్రోటీన్ అనేది. సో ఇప్పుడు ఇది మార్నింగ్ మాత్రం ఇది జ్యూస్. సో దాంతోపాటు డేట్స్, దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది. సో షుగర్ కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ లేవగానే ఎనర్జీ కొంచెం లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ షుగర్ లెవెల్ అనేది మన స్పైక్ ఇస్తుంది, అంటే ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఇంకా మిగతాది శాండ్విచ్ లాంటి బనానా, పీనట్ బటర్ అండ్ హర్షీస్ చాక్లెట్స్. సో ఇది నాకు ఎక్కడ అలవాటు అయిందంటే, నాకు ఇంతకుముందు ఈ బ్రెడ్ది అలవాటు లేకుండే. సో ఇప్పుడు నేను నా కాలేజ్ టైంలో ఇంటర్న్షిప్ చేసినప్పుడు అక్కడ ఏది మన దోశలు కానీ ఇడ్లీ లాంటివి కానీ ఏమి ఉండవు అక్కడ మారిషస్లో, మొత్తం బ్రెడ్ ముక్కలు. సో నాకు ఇచ్చిన అంటే మేము ప్యాక్స్ ఎడ్యుకేషన్ దాని నుంచి వెళ్ళాం అనమాట. సో వాళ్ళు మాకు మార్నింగ్ ఏమి ఇస్తుంటే జస్ట్ బ్రెడ్ ఇస్తుంటే, హర్షీస్ చాక్లెట్ ఇస్తుండే. సో అక్కడ నుంచి నాకు ఇది అలవాటు అయింది. సో ఏమో మరి అడిక్ట్ అయిపోయిన దానికి. సో ఏమన్నా ఎక్కువ మామూలుగా ఆకలైనప్పుడు మాత్రమే నేను వేరే తీసుకుంటాను. మీకు ఒక విషయం, సో మామూలుగా ఎవరైనా పొద్దున్న లేచినప్పుడు జిమ్ కానీ అంటే జిమ్నాస్టిక్ కానీ లేకపోతే ఇట్లా వర్కౌట్స్ కానీ ఏమైనా చేస్తుంటారు కదా. సో జనరల్గా నేను కూడా అలా చేస్తాను. కానీ వీకెండ్స్ లాగా సాటర్డే సండే లాగా ఏమైనా వస్తే మాత్రం నేను హార్స్ రైడింగ్ వెళ్తాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు హార్స్ రైడింగ్ అనేది చాలా ఇష్టం. అంటే ఎందుకో తెలియదు కానీ దానిపైన చాలా ఇంట్రెస్ట్ నాకు. సో మిగతా విషయాలు మొత్తం హార్స్ రైడింగ్కి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను అక్కడ క్లబ్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో హార్స్ రైడింగ్ అంటే అదేదో మనకి చిన్నప్పుడు జాతరలో వచ్చే చిన్న చిన్న గుర్రాలు కానీ లేకపోతే పెళ్ళిళ్ళల్లో ఎక్కించుకునే గుర్రాలు అట్లాంటివి కాదండి. సో ఇది రైడింగ్ కోసమే యూజ్ చేసే హార్స్ అనమాట. ఒక్కొక్క హార్స్ వచ్చేసి ఒక 15 to 20 lakhs వరకు ఉంటుంది. సో ఇవి రైడింగ్ కోసమే చేయబడ్డ అంటే మంచి బ్రీడ్ ఉన్న హార్సెస్ అనమాట. సో చాలా హైట్గా కూడా ఉంటాయి. సో మిగతా విషయాలు, దీనికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా మీకు ఆ క్లబ్కి వెళ్ళాక మొత్తం చెప్తాను. స్టే ట్యూన్. మొత్తానికి హార్స్ రైడింగ్ క్లబ్కి అయితే వచ్చేసాం. సో మీకు కూడా చూపిస్తా ఇది ఎట్లుంటుంది అన్నది. సరే అడిగి
అది అప్ అండ్ డౌన్ మూమెంట్ అనమాట. అంటే హార్స్ రన్ చేసే మూమెంట్ ఏదైతే ఉంటుందో, రిధమ్ ఏదైతే ఉంటుందో ఆ రిధమ్కి మనం కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే అది 4 లెగ్స్తో రన్ అయితే జంప్ చేస్తుంది కాబట్టి కొంచెం ముందుకి వెనకలకి ఇట్లా ఎత్తేసినట్టు ఉంటుంది. సో దానికి మ్యాచ్ కావాలని అంటే మనము జంప్ చేస్తూ ఉండాలి, అంటే పైనకి లేస్తూ కిందికి కూర్చుంటూ ఉండాలన్నమాట. సో అదే ఆ మూమెంట్. సో దాని తగ్గట్టు మనము అప్ అండ్ డౌన్ కరెక్ట్గా చేస్తే మనం అది రన్ చేసినప్పుడు కూడా కింద పడకుండా ఉంటాం. సో అక్కడ నేను ప్రాక్టీస్ చేసేది కూడా అదే అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ స్పోర్టే, బికాజ్ ఒక 12 క్లాసెస్కి వచ్చేసి ఒక 8,000 to 9,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంకా హెల్మెట్ అని, షూస్ అని, విప్ అని, ఇంకా చాలా ఉంటాయి దాని యాక్సెసరీస్. సో అవన్నీ తీసుకునేసరికి ఒక 10,000 అవుతుంది. ఆ 12 క్లాసెస్ కూడా 1 వీక్కి 3 క్లాసెసే ఉంటాయి. అంటే ఒకటి 35 minutes to 40 minutes వరకే ఉంటుంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ పోటే. కాకపోతే ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ప్యాషన్ ఉన్న వాళ్ళు కానీ, లైక్ ఒక హార్స్ రైడింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్, హాబీ లాగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్పోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా. So Adi, time hard. Adi, throw your both legs in one hand. Tap on shoulder. Start your both legs and then tap. Hold your stick in that hand. Hold your stick in that hand. Fast. Tap Adi. Hold your both legs in one hand and tap hard Adi. Once more. Start your both legs. Start your both legs. Come on. సో మొత్తానికి ఇది హార్స్ రైడింగ్ అనమాట. సో జస్ట్ వచ్చేసి ఒక 35 minutes to 45 minutes వరకు ఉంటుంది. అంటే బిగినరా, ప్రోవా, అడ్వాన్సా అన్న దాన్ని బట్టి వాళ్ళు మనకు హార్స్ ఇస్తారా, లేకపోతే మనమే నడిపియాలా, లేకపోతే వాళ్ళ వెనకాల నుంచి సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు నాకు సపోర్ట్ చేసినట్టు చేస్తారా అన్నది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు తీసుకునే క్లాసెస్ని బట్టి ఉంటుంది. 10 క్లాసెస్ ఉంటాయి, 12 క్లాసెస్ ఉంటాయి, 20 క్లాసెస్ ఉంటాయి. డిపెండ్స్, అంటే ఎవరు ఎంత తొందరగా నేర్చుకుంటారు ఏంది అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఆల్రెడీ చేసిన, ఇంతకుముందు HP హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో చేసిన కాబట్టి సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో కోపప్ అయిన దాని నుంచి. సో మీరు కూడా కావాలని అనుకుంటే సో మియాపూర్లో సాడిల్ హార్స్ రైడింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది క్లబ్, దాన్ని ఫాలో అయిపోండి, మీకే తెలిసిపోతుంది ఎక్కడికి రాలేదు. పీస్.